ఓకే. హాయ్ అందరికి. మన డబ్ల్యూడబ్ల్యూఈ రస్సెల్ మేనియా 40 డాక్యుమెంటరీని ఈరోజు మార్నింగ్ యూట్యూబ్‌లోనైతే రిలీజ్ చేసింది. చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం ఈ డాక్యుమెంటరీ కోసం. చాలా రోజులైతే డిలే అయింది యూట్యూబ్‌లో రిలీజ్ అవ్వకుండా. ఫైనల్‌గా ఈరోజు మార్నింగ్ ఈ డాక్యుమెంటరీనైతే మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. సో ఈ డాక్యుమెంటరీ అంటే రస్సెల్ మేనియా 40 డాక్యుమెంటరీ అంటే ఏంది అంటే రస్సెల్ మేనియా 40 బ్యాక్ స్టేజ్‌లో ఏమేమి జరిగినాయో ఒక వీడియో రూపంలో, ఒక డాక్యుమెంటరీ రూపంలో ఒక వీడియో ద్వారా యూట్యూబ్‌లో రిలీజ్ అయితే చేసింది. ఆల్మోస్ట్ 1 అవర్ 5 మినిట్స్, 2 మినిట్స్ అయితే ఉంది ఈ వీడియో. సో మనకి చాలానైతే చూపించినారు బ్యాక్ స్టేజ్‌లో వాళ్ళు రిహార్సల్ చేసినవి అండ్ వాళ్ళ కాన్వర్జేషన్స్ చాలా బాగున్నాయి. మీరొకసారి వెళ్లి చూడండి. మన డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్ అఫీషియల్ ఛానల్‌లో ఉంటది. సో మెయిన్‌గా ఈ డాక్యుమెంటరీ ఎండింగ్ గురించి మాట్లాడదాం. ఎండింగ్‌లో మన ట్రిపుల్ హెచ్ ఒక మంచి స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు. అదేందంటే ఇప్పుడు రస్సెల్ మేనియా 40 ఎండ్ అయిపోయింది. రస్సెల్ మేనియా 41 కోసం ఆల్రెడీ మన ట్రిపుల్ హెచ్ మ్యాచెస్ ప్లాన్ చేస్తున్నారంట. సో బిగ్ మ్యాచెస్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారంట. అదే పనిలో ఉన్నారని మన గేమ్ ట్రిపుల్ హెచ్ అయితే చెప్పినారు. అండ్ ఇంకొకటి ఏంది అంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కోసం అన్ని దారులు క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అయినప్పటి నుండి రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ రస్సెల్ మేనియా 41లో జరుగుతుందని చాలా రకాలుగా రూమర్స్, అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఇక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్. ఆ విధంగా రూమర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో మనకి ఈ మ్యాచ్ అఫీషియల్గా రస్సెల్ మేనియా 40లో జరగాలి. లాక్ కూడా చేసినారు మన ట్రిపుల్ హెచ్. ఈ మ్యాచ్ రస్సెల్ మేనియా 40లో జరగాలని మన ట్రిపుల్ హెచ్, నిక్ ఖాన్ ప్లాన్ చేసినారు. కాకపోతే ఈ మ్యాచ్ జరగలేదు. ఎందుకో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీ ఫినిష్ చేయాలని చాలామంది ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయింది. అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు. మన ఫ్రైడే నైట్ స్మాక్‌డౌన్‌లో రాక్ వచ్చి రోమన్ రైన్స్‌కి కన్ఫ్రంట్ చేసినారు. ఫేస్ టు ఫేస్ వచ్చినారు. సో అప్పుడే చాలామంది ఫ్యాన్స్ బూ చేసినారు. అంటే ఆ ఫేస్ టు ఫేస్ వచ్చిన తర్వాత స్మాక్‌డౌన్ అయిపోయిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ కోడీ రోడ్స్‌కి సపోర్ట్ చేసినారు. రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ మాకొద్దు. ఈ మ్యాచ్ మాకు రస్సెల్ మేనియా 40లో వద్దు. కోడీ రోడ్స్‌కి న్యాయం చేయండి. కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిపించండి అని చాలామంది ఫ్యాన్స్ ఆల్మోస్ట్ 90% ఫ్యాన్స్ కోడీ రోడ్స్‌కి సపోర్ట్ చేసినారు. డబ్ల్యూడబ్ల్యూఈకి డిమాండ్ చేసినారు కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కావాలని. ఫైనల్‌గా అదే జరిగింది. ఫ్యాన్స్ కోరుకుందే జరిగింది. కోడీ రోడ్స్ తన స్టోరీని ఫినిష్ చేసినారు. కాకపోతే రస్సెల్ మేనియా 40లో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరగాల్సి ఉండే. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ మ్యాచ్ జరగకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కోడీ రోడ్సే. సో ఇప్పుడు మీరు అంటారు కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అయినాడు బ్రో. సో తను ఆపర్చునిటీ గెయిన్ చేసుకున్నాడు. సో తన హక్కు అంటే కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అయినారు కాబట్టి కోడీ డైరెక్ట్‌గా రోమన్ రైన్స్‌కి ఛాలెంజ్ చేస్తారు. తన ఇష్టం. అది తను గెయిన్ చేసుకున్నాడు కాబట్టి తన ఇష్టం అని మీరు అంటారు. చాలామంది ఫ్యాన్స్ ఈ విధంగా అంటారు. కాకపోతే మెయిన్ విషయం ఏంది అంటే కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అవ్వాలి. కాకపోతే కోడీ రోడ్స్ రోమన్ రైన్స్‌ని సెలెక్ట్ చేసుకోకూడదని మన ట్రిపుల్ హెచ్ క్లియర్‌గా కోడీ రోడ్స్‌కి చెప్పినారంట. రాయల్ రంబల్ జరిగే ఆఫ్టర్‌నూన్ చెప్పినారంట. కోడీ నువ్వు రాయల్ రంబల్‌ని విన్ అవుతున్నావు కరెక్టే. కాకపోతే నువ్వు రోమన్ రైన్స్‌ని సెలెక్ట్ చేసుకోకూడదని మన ట్రిపుల్ హెచ్ క్లియర్‌గా చెప్పినారంట. సో ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంది అంటే కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగుపెట్టింది ఇప్పుడు తన స్టోరీని ఫినిష్ చేసుకోవడానికి. తను అంటే వాళ్ళ డ్యాడీ కలని నెరవేర్చడానికి. అలాంటప్పుడు కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అయ్యి రోమన్ రైన్స్‌ని సెలెక్ట్ చేసుకోకుండా వేరే సూపర్ స్టార్‌ని అంటే సెత్ రాలిన్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు? సో తనకు కావాల్సింది ఒక దగ్గర ఉంటే వేరే వైపు కోడీ ఎందుకు వెళ్తాడు? సో అదొక ఫూలిష్‌నెస్ అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఒక దగ్గర ఉంటే వేరే దగ్గరికి వెళ్తే అది ఎలా దొరుకుతుంది? సో ఈ విషయంలో నేనైతే అగ్రీ చెయ్యను. మరి ట్రిపుల్ హెచ్ ఆ విధంగా ఎందుకు చెప్పినాడో నాకు ఇప్పటి వరకు ఇంకా అర్థం కాలేదు. మీకు అర్థమవుతే చెప్పండి. సో ఇప్పుడు మీరు అంటారు. సో ఇప్పుడు కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అయినారు. ఓకే. రోమన్ రైన్స్‌కి ఛాలెంజ్ చేయకూడదు. ఓకే. అండ్ అలాగే సెత్ రాలిన్స్‌కి ఛాలెంజ్ చేస్తే తన స్టోరీ ఎలాగూ ఫినిష్ అవ్వదు. సో మరి కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అవడంలో అర్థం ఏముంది? సో ఈ క్వెషన్‌కి మన ట్రిపుల్ హెచ్ ఆన్సర్ ఇచ్చినారు. కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని ఎందుకు విన్ అయినారంటే సో తన క్యారెక్టర్ కొంచెం పవర్‌ఫుల్‌గా ఉంది. అలాంటి క్యారెక్టర్ రాయల్ రంబల్‌లో అడుగుపెట్టి అంటే లాస్ అవుతే కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అవ్వకపోతే తనకు కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. తన క్యారెక్టర్ కొంచెం అప్ అవుతుంది. అంటే డౌన్ అవుతుందన్న ఉద్దేశంతో మన కోడీ రోడ్స్‌ని మన ట్రిపుల్ హెచ్ రాయల్ రంబల్‌ని విన్ చేపించినారంట. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అవ్వాలి. 2024 రాయల్ రంబల్‌ని విన్ అవ్వాలి. అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్‌కి ఛాలెంజ్ చేయకూడదు. డైరెక్ట్‌గా సెత్ రాలిన్స్‌కి ఛాలెంజ్ చేయాలి. కాకపోతే కోడీ రోడ్స్ రోమన్ రైన్స్‌నే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ విషయం అంతా ఒక ఇంటర్వ్యూలో కోడీ రోడ్స్ చెప్పినారు. క్లియర్‌గా చెప్పినారు. కాకపోతే నేను అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయ్యేదాకా నేనైతే ఈ అప్డేట్‌ని చెప్పలేదు.
సో కోడీ రోడ్స్ మాత్రమే చెప్పినారు. డబ్ల్యూడబ్ల్యూఈ ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇది నిజమో కాదో క్లియర్‌గా తెలియదు కదా! సో ఈరోజు డాక్యుమెంటరీలో క్లియర్‌గా ట్రిపుల్ హెచ్ అయితే చెప్పినారు. సో ఇది నిజమని. సో నిజానికి ఈసారి WrestleMania 40లో రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ జరగాల్సి ఉండేనంట. కోడీ రోడ్స్ వల్ల అది స్పాయిల్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఓకే, ఇప్పుడు కోడీ రోడ్స్ కోడీ రోడ్స్ స్పాట్‌ని రాక్ ఇచ్చేసినారు. సో రాక్ ఇచ్చేసిన తర్వాత కోడీ రోడ్స్ కొంచెం కామ్‌గా ఉంటే అయిపోయేదుండే. కాకపోతే కోడీ రోడ్స్ చాలా చాలా నారాజ్ అయిపోయినారు. ఫ్యాన్స్ దృష్టిలో హీరో అయిపోయినారు. సో ఎలా అంటే మీరొకసారి స్క్రీన్ మీద చూడండి, మన కోడీ రోడ్స్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ ఏ విధంగా ఉందో. సో ఇటువంటి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ చూసిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ గుండె అనేది కరిగిపోయింది. కోడీ రోడ్స్ తన స్టోరీ కోసం ఎంత కష్టపడుతున్నారో అర్థమైంది. సో అందుకనే చాలామంది ఫ్యాన్స్ డిమాండ్ చేసినారు. అందుకనే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ WrestleMania 40లో జరిగింది. అండ్ అంతేకాకుండా రాక్ కూడా ఈ మ్యాచ్‌ని జరిపించడానికి సజెస్ట్ చేసినారంట. ఇంతమంది ఫ్యాన్స్ బూ చేస్తున్నారు. సో అలాంటప్పుడు కోడీ రోడ్స్‌కి ఆపర్చునిటీ ఇవ్వడం కరెక్టే అని మన రాక్ అయితే సజెస్ట్ చేసినారంట మన డబ్ల్యూడబ్ల్యూఈకి. కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ జరగాలని రాక్ కూడా ఒప్పుకున్నారంట. సో ఈ అప్డేట్ నేను ఆల్రెడీ చెప్పినాను. రాక్ కూడా అగ్రీ చేశారు కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ జరగడానికి అని చెప్పినప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఏమన్నారంటే రాక్‌కి తిట్టుపడేసినారు. సో రాక్ ఇంక ఏం చేయలేడన్నట్టుగా రాక్‌ని తిట్టుపడేసినారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ డాక్యుమెంటరీలో అప్డేట్ అయితే వచ్చింది. రాక్ కూడా అప్రూవల్ అయితే ఇచ్చేసినారు కోడీ రోడ్స్ తన స్టోరీని ఫినిష్ చేసుకోవడానికి. సో అందుకనే ఈ మ్యాచ్ జరిగింది. అండ్ మెయిన్‌గా మనకు చూపించింది ఏంటి, రోమన్ రెయిన్స్ ఓడిపోవడానికి మన కోడీ రోడ్స్ కాకుండా సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అయినారు. సెత్ రాలిన్స్ వల్లనే రోమన్ రెయిన్స్ ఓడిపోయినారని మనకి స్టోరీ లైన్ చూపించినారు. కరెక్టే, కాకపోతే ఆ విధంగా చూసినారు కరెక్టే. కాకపోతే మెయిన్ రీజన్ ఏంది అంటే కోడీ రోడ్స్ ఫ్యాన్స్. కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీ. ఆ స్టోరీ లైన్‌లో చాలా పవర్ ఉంది కాబట్టి కోడీ రోడ్స్ రోమన్ రెయిన్స్‌ని ఓడించినారు. లేదంటే ఏ సూపర్ స్టార్ ఉన్నా రోమన్ రెయిన్స్‌ని ఓడించేవారు కాదు. సో ఇది 100% నిజం. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇదే నిజం. సో మనకు చూపించింది ఒకటి, సెత్ రాలిన్స్ వల్ల రోమన్ రెయిన్స్ ఓడిపోయినారని చూపించినారు కరెక్టే. కాకపోతే కోడీ ప్లేస్‌లో వేరే సూపర్ స్టార్ ఉంటే ఖచ్చితంగా ఆ సూపర్ స్టార్‌కి హేట్ రేట్ అనేది పెరిగేది. సో వన్ ఆఫ్ ద రీజన్ రోమన్ రెయిన్స్ ఓడిపోవడానికి కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీ, నాట్ సెత్ రాలిన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే సెత్ రాలిన్స్ వల్ల రోమన్ రెయిన్స్ ఓడిపోయిన దానికి యాక్సెప్ట్ చేస్తాను. స్టోరీ లైన్ చూపించింది కూడా అదే మనకి. కాకపోతే మెయిన్ రీజన్, మనకి కనిపించని రీజన్ మాత్రం కోడీ రోడ్సే. కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీ. సో ఆ స్టోరీ కోసమే ఇదంతా నడిచింది. ఆ స్టోరీ వల్లనే రోమన్ రెయిన్స్ ఓడిపోయినారు. రోమన్ రెయిన్స్ ఫైనల్‌గా తన టైటిల్‌ని లాస్ అయినారు. సో ఇప్పుడు ఒక దారి అయితే క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఏంది, ఫినిష్ ద స్టోరీ. కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీ ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఈ మ్యాచ్ ఆగిపోవడానికి మెయిన్ కారణం కోడీ రోడ్సే. కోడీ రోడ్స్ వల్ల రోమన్ రెయిన్స్ టైటిల్‌ని లాస్ అవ్వాల్సి వచ్చింది. ఒకవేళ WrestleMania 40లో రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ జరుగుంటే ఈ మ్యాచ్‌లో కూడా రోమన్ రెయిన్సే విన్ అయి ఉంటే ఇప్పటి వరకు కూడా రోమన్ రెయిన్స్ స్టిల్ ఛాంపియన్‌గానే ఉండేవాడు. కాకపోతే అలా జరగలేదు. కోడీ రోడ్స్ తన స్టోరీని ఫినిష్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే ఒక దారి క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ WrestleMania 41లో రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అదే విధంగా రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. సో రాక్ క్లియర్‌గా చెప్పినారు కోడీ రోడ్స్ కోసం వస్తానని. సో ఇది మన డాక్యుమెంటరీ మెయిన్ సబ్జెక్టు. సో ఈ విధంగా చూపిస్తారు. ఈ విధంగా WrestleMania 40 అనేది ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ WrestleMania 41 కోసం బిగ్ ప్లాన్స్ ఉన్నాయని కూడా మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. సో మరి మీరేమన్నారు, రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ WrestleMania 40లో జరిగితే బాగుండునా, లేదంటే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ జరిగినందుకు మీరు హ్యాపీ ఉన్నారా? ఫైనల్‌గా కోడీ అయితే టైటిల్‌ని విన్ అయినారు. సో దానికి మీరు హ్యాపీ ఉన్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో రోమన్ రెయిన్స్ అయితే తొందరలో రిటర్న్ చేయబోతున్నారు. ఈ మంత్లో రిటర్న్ చేస్తారని హెవీగా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్ పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే సమ్మర్ స్లామ్ మనకి ఆగస్టు ఫస్ట్ వీక్లోనే ఉంది కాబట్టి పెద్ద పరాకేం పడదు. సో తొందరలోనే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట రోమన్ రెయిన్స్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.